పట్టాభిషేకం సమయంలో కూడా తన తండ్రి ఆదేశించిన మరుక్షణమే రాజ్యాన్ని తృణప్రాయంగా విడచి అడవుల బాట పట్టాడు ఆ దశరథ తనయుడు శ్రీరామచంద్రుడు. అలాంటి సత్యదీక్షాపరుడైన ఆ శ్రీరాముని గుణగణాలను తెలియజేసే ధర్మ పారాయణమే రామాయణం గ్రంథం. మరి ఆ గ్రంథాన్ని రాసింది బోయవాడైన వాల్మీకి. అది త్రేతాయుగంలోని కాలం, గంగా తీరంలోని నైమిసారణ్యం. అనేక మంది మునులు ఋషులు ఆశ్రమాలలో నిష్ఠతో తపస్సు చేస్తూ ఉంటారు. అలాంటి మునుల్లో ఒకరు ప్రచస్థాముడు. ఆ మునికుమారుడు రత్నాకరుడు. ఒకరోజు అడవిలో ఆడుకుంటూ దారి తప్పి ఎట్టుపోవాలో తెలియక భయంతో ఏడుస్తున్న రత్నాకరుణ్ణి ఆ దారిలో ప్రయాణించే ఓ వేటగాడు చూస్తాడు. ఆ మునికుమారిని ఓదార్చి తనతో పాటు తీసుకుపోయి బోయవాడు తన కుమారుడిగా పెంచుకుంటాడు. ఈలోగా తమ కుమారుడు అడవిలో ఏ క్రూర మృగాల బారిన పడి మరణించి ఉంటాడోనని ప్రచస్థాముడు భావిస్తాడు. బోయవారి ఇంట పెరిగిన రత్నాకరుడు విలువిద్యలో ప్రావీణ్యం సంపాదిస్తాడు. యుక్త వయసుకు వచ్చాక రత్నాకరుడికి ఓ కన్యతో వివాహం, తదుపరి 3 సంతానం. వారితో పాటు తల్లిదండ్రుల్ని పోషించేందుకు దారి దోపిడీలు దొంగతనాలు వృత్తిగా చేసుకుంటాడు. అంతేకాదు, ఒక్కోసారి బాటసారుల్ని చంపేందుకు వెనుకాడేవాడు కాడు ఆ రత్నాకరుడు. అలా అడవిలో బాటసారుల కోసం ఎదురు చూస్తున్న సమయంలో నారద మహర్షి ఓ సాధారణ బాటసారిలా మానవ రూపంలో ఎదురుపడతాడు రత్నాకరుడికి. ఆ సందర్భంలో వారి సంవాదం ఇలా సాగుతుంది. ఆగు, ఇదిగో ఓ బాటసారి, నీ వద్ద ఏమున్నాయో అన్నీ నాకు అప్పగించు, లేదా నా ప్రతాపమేంటో తెలుసుగా. తీ, ఏమున్నాయో తీ అంటూ హుంకరిస్తాడు. నారాయణ నారాయణ, ఊరూరా తంబూరతో తిరిగే నా దగ్గరేముంది నాయన, రుద్రాక్షలు కట్టుకున్న కాషాయం తప్ప. సరే, ఇంకా కావాలంటే ఇవిగో కాషాయ వస్త్రాలు తీసుకుంటావా నాయనా? వద్దొద్దు, వద్దులే. అవునయ్యా, నా మాట వినయ్యా, ఇంతకు మించి ఇంకేమి లేవయ్యా అంటాడు నారదుడు. అప్పుడు రత్నాకరుడు, ఎందుకు నాయనా అంత తాపత్రయం? అయినా ఈ దోపిడీలు దొంగతనాలు, ఈ పాపకార్యాలు ఎవరి కోసం చేస్తున్నావు? నా కుటుంబం కోసం, నా భార్య పిల్లలు తల్లిదండ్రుల కోసం. నీ కర్తవ్యం గొప్పదే నాయనా, కానీ అలా దోపిడీలు దొంగతనాలు చేయడం పాపం కదూ. ఈ పాపం నిన్ను ఎప్పటికైనా వెంటాడుతుంది తెలుసా? అయినా ఈ పాప ఫలితాన్ని నీ కుటుంబం పంచుకుంటుందా? ఒక్కసారి వారిని అడిగి చూడు అని నారదుడు అంటాడు. అప్పుడు రత్నాకరుడు తన ఇంటికి వెళ్లి కుటుంబ సభ్యులతో ఇలా అడుగుతాడు.